ఓకే. ఎకానమీలో భాగంగా సెకండ్ యూనిట్‌లో ఉన్నాం గదా! సో, సెకండ్ యూనిట్‌లో లాస్ట్‌కి వచ్చేసాం. సో, లాస్ట్ క్లాస్‌లో మనం ఎఫ్‌డిఐ గురించి, ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి కూడా చెప్పేసుకున్నాం గాబట్టి, బీఓపీ గురించి కూడా చెప్పేసుకున్నాం గాబట్టి, ఆల్మోస్ట్ సెకండ్ యూనిట్ కంప్లీట్ అయింది. కాకపోతే రీసెంట్ బడ్జెట్ అని మెన్షన్ చేశాడు గాబట్టి, ఈ బడ్జెట్ కూడా చదివేసుకుంటే సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోతదండి. సో, ఇవాల్టితో మనకి ఎకానమీలో సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోతది. సో, దీనికి సంబంధించిన నోట్స్ మొత్తం ఉంది. సో, ఎవరికైనా కావాలనుకుంటే, కొనుక్కోవాలనుకుంటే టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఇంకా బడ్జెట్‌లోకి వెళ్ళిపోదాం. సో, బడ్జెట్ ఎవరు ఎక్కడ ఎలా ప్రవేశపెట్టారు, ఎలా అన్నీ తెలుసు కదా మీకు. సో, ఒక ఆర్డర్ అయితే తెలుసు కదా. సో, బడ్జెట్ గురించి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. సో, రెవెన్యూ రాబడి అంటే ఏంటి, రెవెన్యూ వ్యయం అంటే ఏంటి, మూలధన రాబడి అంటే ఏంటి, మూలధన వ్యయం అంటే ఏంటి, ఇవన్నీ ఈ టర్మ్స్ అన్ని లాస్ట్ క్లాసెస్‌లో చెప్పుకున్నాం కాబట్టి నేను డైరెక్ట్‌గా వీటికి ఎక్స్‌ప్లనేషన్ ఏమి ఇవ్వకుండా జస్ట్ ఫిగర్స్ చదువుకుంటూ వెళ్ళిపోతా. కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో, ఇక్కడ మొత్తం బడ్జెట్ టోటల్ మనకి బడ్జెట్ ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే 48,20,512 కోట్లు. సో, ఇంత బడ్జెట్‌లోన మనకి రెవెన్యూ ఆదాయం ఎంత అంటే 31,29,200 కోట్లు. అయితే ఈ రెవెన్యూ వ్యయం అంటే ఏంటంటే 37,09,400 కోట్లు. సో, చిన్నగా చెప్పుకుందాం. ఇప్పుడు రెవెన్యూ ఆదాయం, రెవెన్యూ వ్యయం అంటే ఏంటంటే నార్మల్‌గా అంటే ఇప్పుడు ప్రభుత్వం ఉంటది. ప్రభుత్వం జనరల్‌గా చేసే ఖర్చులు. జనరల్‌గా చేసే ఖర్చులు అంటే ఉద్యోగాలకి జీతాలు ఇవ్వడము, ట్రాన్స్‌పోర్ట్ అని, భవనాలు అని వీటి కోసం జనరల్‌గా వాటి పరిపాలన కోసము యూజ్ చేసుకునేవన్నమాట. సో, పరిపాలన కోసం చేసే ఖర్చుల్ని రెవెన్యూ వ్యయం అంటారు. సో, పరిపాలనా సేవల నుంచి వచ్చే ఆదాయాన్ని రెవెన్యూ ఆదాయం అంటారనమాట. సో, మూలధన వ్యయం, మూలధన ఆదాయం అంటే ఇక్కడ మూలధన ఆదాయం అంటే ఇక్కడ పన్నుల ద్వారా లేదంటే మనం ఈ మూలధన వ్యయం ఎందుకు చేస్తారంటే అవస్థాపన సౌకర్యాలు కల్పించడానికండి. లైక్ సారీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కానీ, లేదంటే రహదారులు కానీ, లేదంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి యూజ్ చేసే వ్యయాన్ని మూలధన వ్యయం అంటారు. సో, అలా మూలధన వ్యయం వల్ల వచ్చిన ఆదాయాన్ని మూలధన ఆదాయం అంటారు అనమాట. సో, మూలధన ఆదాయం వచ్చేసి 16,91,312 కోట్లు. మూలధన వ్యయం వచ్చేసి 11,11,111 కోట్లు. సో, ఇవి మనకి బడ్జెట్లో ఉన్న ఫిగర్స్. ఇంకా విత్త లోటు ఏంటంటే మనకి లాస్ట్ క్లాస్లో చెప్పాం కదా. విత్త లోటు అంటే వచ్చిన ఆదాయానికి రాబడికి మధ్యన ఉండే లోటుని విత్త లోటు అంటారు. 4.9% ఉంది అది. ఇంకా ఈ బడ్జెట్లో భాగంగా 4 తరగతుల్ని డివైడ్ చేశారు. 4 తరగతులు అంటే క్యాస్ట్లు అని చెప్పారు. మనకి ఉండేది కులాలు 4 కులాలే ఉన్నాయి అన్నట్లు పిఎం గారు జ్ఞాన్ అనే దాన్ని తీసుకొచ్చారు. జ్ఞాన్ అంటే ఇక్కడ గరీబ్ అంటే పేదవారు, యువకులు, తర్వాత అన్నదాత రైతులు, మహిళలు, నారీ శక్తి అంటారు మహిళలు. ఈ 4 కులాలే మన దేశంలో ఉన్నాయి. సో, వీళ్ళ అభివృద్ధికి పాటుపడితే మొత్తం దేశం అభివృద్ధి చెందుతుంది అన్నట్లు ఈ 4 ముఖ్య తరగతులుగా డివైడ్ చేశారు అన్నమాట. దీంతో పాటు 4 థీమ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. థీమ్స్ వచ్చేసి ఇవి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలి, తర్వాత యూత్ యొక్క స్కిల్స్ ని, నైపుణ్యాన్ని పెంపొందించాలి, తర్వాత ఎంఎస్ఎంఈస్ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదండి, అది సూక్ష్మ పరిశ్రమలు అంటారు కదా, సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలు అంటారు కదా, వాటి అనమాట. సో, ఎంఎస్ఎంఈని డెవలప్ చేయాలి, మిడిల్ క్లాస్ మధ్యతరగతి ప్రజల కోసం లబ్ధి చేకూరేలా చేయాలి. ఇవి మనకి బడ్జెట్లో ఉన్న మెయిన్ థీమ్స్ అనమాట. 4 థీమ్స్, 4 కులాలు ఉన్నాయి అన్నట్లు తీసుకొచ్చారు. సో, ఈ వికసిత్ భారత్ కోసం 9 విధానాలను తీసుకొచ్చారన్నమాట. దీంట్లో బడ్జెట్లో భాగంగా ఈ 9 విధానాలను నేర్చుకుంటే మనకి బడ్జెట్ అనేది ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుందండి. సో, ఈ 9 విధానాలు ఏంటంటే, ఒకటి ప్రొడక్టివిటీ అండ్ రీసైలెన్స్ ఇన్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం కోసం తీసుకొచ్చింది ఇది. సో, వ్యవసాయం కోసం ఏమేమి తీసుకొచ్చారంటే వ్యవసాయ పరిశోధనల్ని పెంచడము, తర్వాత అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలని, కొత్త సీడ్స్ ని తయారు చేయడం. మనకి జెనరిక్ లో చెప్పుకున్నాం కదా, సైన్స్ అండ్ టెక్నాలజీలోన కొత్త వంగడాలని క్రియేట్ చేయడానికి ల్యాబ్స్ లో పరిశోధన చేసి క్రియేట్ చేస్తారని చెప్పాం కదా. సో, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఇచ్చే విత్తనాలని డెవలప్ చేయడానికి పరిశోధనని ప్రోత్సహిస్తారనమాట. దీంతో పాటు నూనె గింజల కోసం ఆత్మనిర్భరత. మనం నూనె గింజలు మనకి ఆయిల్ పామ్ కానీ, లేదంటే సన్ఫ్లవర్ కానీ, లేదంటే ఆవాలు కానీ, ఇలాంటి వాటిని మనం వేరే దేశాల నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం కదా. సో, వేరే దేశాల మీద ఆధారపడుకోకున్నట్లు మన దేశంలోనే వాటిని ప్రొడ్యూస్ చేసుకునే విధంగా ఈ కొత్త రకం వంగడాలని తీసుకురావాలన్నట్లు, వాటి అభివృద్ధి కోసం కృషి చేయాలన్నట్లు ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు. వ్యవసాయ పరిశోధనల కోసం తీసుకొచ్చారు. దీంతో 32 రకాల పంటలు ఉంటాయి కదా. ఆ 32 రకాల పంటల్లోన 109 రకాల వంగడాలని అభివృద్ధి చేయడానికి సూచనలు ఇచ్చారనమాట. సో, వ్యవసాయ పరిశోధనలో భాగంగా 32 రకాల పంటలు ఉంటాయి కదా. మనకి వేరుశనగ కానీ, పత్తి, ఇలాంటి రకాల పంటలు ఉంటాయి కదా, టమాటో, ఇలాంటి పంటలన్నిటిని ఇంకా ఎక్కువ దిగుమతి ఇచ్చే వంగడాలని క్రియేట్ చేయడానికి 109 ఇంకా రకాలని క్రియేట్ చేయండి అని చెప్తుంది అనమాట.
తర్వాత ఈ రైతుల యొక్క ఉత్పత్తులు ఉంటాయి కదా, కూరగాయలను ఉత్పత్తి చేయడము, వాటిని స్టోర్ చేయడము, వాటిని రవాణా చేయడం, వీటి కోసము రైతు ఉత్పత్తిదారుల సంఘాలని ఏర్పాటు చేస్తుంటారు. సో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి వాటి నిర్వహణ కూడా చూసుకుంటుంది అనమాట. దీంతో పాటు జాతీయ సహకార పాలసీని తీసుకొచ్చారు. సో జాతీయ సహకార పాలసీ అంటే మామూలు ఇప్పుడు కొన్ని కొన్ని వాటికి సహకార రంగాలు ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ టైం చూసుకుంటే మనకి మిల్క్ కోసం మిల్క్ కంపెనీలన్నీ కలిసి ఒక సహకార సంస్థలుగా ఏర్పడ్డాయి కదా, సో సహకార సంఘాలుగా ఏర్పడ్డాయి కదా. అలాగే వ్యవసాయ రంగాలు కూడా సహకార సంఘాలుగా ఏర్పడుకోవాలి, ఒకరికొకరు సాయం చేసుకోవాలి అనే విధంగా ఈ జాతీయ సహకార రంగ పాలసీని తీసుకొచ్చాయి అనమాట. ఇంకా నేషనల్ ఫార్మింగ్, జీరో బడ్జెట్ ఫార్మింగ్ అంటారు, సేంద్రియ వ్యవసాయం అంటారు కదా. సో వీటిని ప్రోత్సహించడానికి ఎవరైనా రైతు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా, లేదంటే జీరో బడ్జెట్ ఫార్మింగ్ చేస్తున్నా, అలాంటి రైతుకి 2 years వరకు ఆ రైతుకి ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడని ఒక బ్రాండింగ్ ఇచ్చి అతనికి ఒక సర్టిఫికేషన్ ఇస్తారనమాట. సో ఆ రైతు ఇలా సేంద్రియ వ్యవసాయాన్ని పండిస్తున్నాడు అన్నట్లు ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఆయనకి ఒక బ్రాండ్ ని క్రియేట్ చేస్తారనమాట. సో వీటి కోసం 1000 రీసెర్చ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తారు. సో రైతుల కోసం ఒక 1000 రీసెర్చ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు రొయ్యలు ఉంటాయి కదా, చేపల టైప్ లో రొయ్యలు ఉంటాయి. రొయ్యల యొక్క సాగుకి, ఆ రొయ్యల్ని ఎగుమతి చేయడానికి ఆర్థిక సహకారాన్ని నాబార్డు సంస్థ ఇస్తుంది. సో నాబార్డు సంస్థ నుంచి రొయ్యల సాగు చేయడం కోసం, రొయ్యల్ని ఎగుమతి చేయడం కోసం నాబార్డు సంస్థ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది అనమాట. నెక్స్ట్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించారు. సో ఇది వచ్చేసి వ్యవసాయం కోసం డిజిటల్ గా ఏం చేస్తారంటే, మేము వ్యవసాయం అంటేనే రైతులు భూమిని చేస్తారు కదా. సో భూమిని పండించే రైతులు కాబట్టి రైతుల యొక్క పొలాలని డిజిటలైజ్ చేస్తారు అనమాట. సో పొలాల యొక్క సరిహద్దుల్ని సరిగ్గా ఉంచడం, లేదంటే పొలాల యొక్క గొడవలు జరుగుతుంటాయి కదా పొలాల కోసం, అలాంటి గొడవలు జరగకున్నట్లు పొలాలని డిజిటలైజ్ చేస్తారు అనమాట. సో 3 years లో రైతు పొలాలనే కాకుండా మామూలు ల్యాండ్స్ కూడా డిజిటలైజ్ చేసి ప్రతి ల్యాండ్ కి ఒక భూ ఆధార్ని తీసుకొస్తారనమాట. సో భూ ఆధార్ని తీసుకొచ్చారు. 400 జిల్లాల్లో దీన్ని స్టార్ట్ చేస్తున్నారు అనమాట. దీని తర్వాత మళ్ళా డిజిటల్ భాగంలోనే జన్ సమాధ్ అనే ఒక నెట్వర్క్ ద్వారా, ఒక జన్ సమాధ్ అనే ఒక పోర్టల్ ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తారన్నమాట. సో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇచ్చి రైతులకి హెల్ప్ చేస్తారన్నమాట. సో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేవి 5 రాష్ట్రాల్లోనూ ప్రవేశపెట్టారు. ఇవి మనకి రైతుల కోసం, అగ్రికల్చర్ కోసం ఉన్నది ఫస్ట్ విధానము. సో అగ్రికల్చర్ కోసం ఇన్ని రకాలుగా తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు కల్పించడము, నైపుణ్యాలు పెంచడము. సో ఉద్యోగాలు కల్పించడం అంటే ఇక్కడ అన్ని ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాలు మాత్రమే కాదు, ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఉద్యోగాలు, మొత్తానికి నిరుద్యోగాన్ని తగ్గించాలంటే ఉద్యోగాలు కల్పించాలా, వాళ్ళ నైపుణ్యాన్ని పెంచాలా. సో యూత్ యొక్క నైపుణ్యాన్ని పెంచాలి, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఇది. దీంట్లో పిఎం ప్యాకేజ్ కింద 5 రకాల స్కీమ్స్ ఉంటాయండి. 5 రకాల స్కీమ్స్ లోన 3 స్కీమ్లు వచ్చేసి కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళకి. సో ఆ స్కీమ్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ స్కీమ్స్ వల్ల 4 కోట్ల మంది యువత లబ్ధి చేకూరుతుంది. మొత్తానికి 2 లక్షల కోట్లని యూత్ కోసం ప్రొవైడ్ చేస్తున్నమాట. సో 2 లక్షల కోట్లని యూత్ కోసం కేటాయిస్తున్నారు. సో ఇందులో భాగంగా ఫస్ట్ స్కీమ్ ఏంటంటే, ఎవరైనా ఒక ఉద్యోగి, ప్రైవేట్ ఉద్యోగి అయినా ఎవరైనా కూడా ఒక ప్రైవేట్ ఉద్యోగి ఈపీఎఫ్ఓ తీసుకుంటారండి. మనకి పిఎఫ్ అకౌంట్ అని ఒకటి క్రియేట్ చేస్తారు. ఏ ఉద్యోగమైనా ఉద్యోగంలో జాయిన్ అయితే మనకి పిఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఈపీఎఫ్ఓ అనే సంస్థ ఈ పిఎఫ్ అకౌంట్స్ ని మేనేజ్ చేస్తారు అనమాట. సో తొలిసారిగా జాబ్ లో జాయిన్ అయిన ఒక ఉద్యోగికి 15,000 ప్రోత్సాహం ఇస్తారన్నమాట. సో 15,000 అనేది ఒకేసారి ఇవ్వదు. సో 15,000ని 3 వాయిదాల్లోగా ఇస్తుంది అనమాట. సో ఇది తొలిసారి ఉద్యోగికి 3 వాయిదాల్లోగా 15,000 ప్రోత్సాహాన్ని ఇస్తుంది అనమాట. ఇలా 2 లక్షల మంది, ఇది 2 కోట్ల మందికి 210 lakhs అది 2 కోట్ల 10 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది అనమాట. ఇది ఒకటో స్కీము. రెండో స్కీమ్ ఏంటంటే, ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకి, ఉద్యోగం చేసే వాళ్ళు ఇద్దరికి ప్రోత్సాహకాలు ఇస్తుంది అనమాట. సో ఈపీఎఫ్ఓ ద్వారానే ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఇందులో 30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది అనమాట. సో తొలిసారిగా ఉద్యోగం ఇచ్చినప్పుడు ఈపీఎఫ్ఓ ద్వారా ఈ ఉద్యోగికి, యజమానికి ప్రోత్సాహకాలు ఇస్తుంది అనమాట. ఇది స్కీమ్ బి. ఇంకా స్కీమ్ 3 వచ్చేసి, ఏదైనా ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ కొత్తగా రిక్రూట్ చేసుకుంది అనుకోండి, ఉద్యోగుల్ని కొత్తగా రిక్రూట్ చేసుకున్న ఎంతమందిని ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి 3,000 రూపీస్ ఇది గ్రాంట్ ఇస్తుంది అనమాట. సో ఈపీఎఫ్ఓ ద్వారా 2 years వరకు నెలకి 3,000 రూపాయలని కొత్త ఉద్యోగులకి, వాళ్ళకి కొత్త ఉద్యోగుల్ని జాయిన్ చేసుకున్నందుకు, కొత్త ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకున్నందుకు కంపెనీకి నెలకి 3,000 రూపీస్ ఇస్తామట 2 years వరకు. అంటే కొత్తగా మీరు ఎవరికైనా ఉద్యోగాలు ఇస్తే మీ కంపెనీకి ప్రతి ఉద్యోగి మీద 3,000 రూపీస్ ఇస్తాము, 2 years వరకు ఇస్తాము అని ప్రకటించింది అనమాట. సో ఇది వచ్చేసి 50 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది ఈ స్కీమ్ ద్వారా. ఇది స్కీమ్ సి అనమాట.
నెక్స్ట్ అంటే ఇంకా ఈ స్కీమ్స్ కూడా ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాం. సో ఈ స్కీమ్స్ లో భాగంగానే ఈ స్కిల్స్ ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారనమాట. స్కిల్స్ ప్రోగ్రామ్ అంటే యూత్ యొక్క నైపుణ్యాన్ని పెంచడం కోసం ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. దీని ద్వారా 20 లక్షల మంది యువతని నైపుణ్య అభివృద్ధి పెంచడం అనమాట. సో 5 సంవత్సరాల వరకు ఐటీఐస్, మనకి ఐటీఐలో చదివింటారు కదా, అలాంటి వాళ్ళకి సో 5 ఇయర్స్ వరకు ఐటీఐస్ ద్వారా 20 లక్షల మంది యూత్ కి స్కిల్స్ ని డెవలప్ చేసేంత ప్రోగ్రామ్ ని తీసుకొస్తున్నారు అనమాట. దీంతో పాటు ఆల్రెడీ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు చేయాలంటే ఉమెన్స్ కి ప్రాబ్లం అవుతుంది కదా. సో ఉమెన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళి వాళ్ళు అక్కడ జాబ్ చేయలేరు కదా. సో సొంత ప్లేస్ వదిలేసి అక్కడ వాళ్ళకి ఉండడానికి వీలు లేకుండా ఉంటది కదా. అలాంటి వాళ్ళ కోసం ఉమెన్స్ హాస్టల్ ని ప్రొవైడ్ చేస్తున్నమాట. సో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ని ప్రొవైడ్ చేస్తారు. తర్వాత క్రంచెస్ అంటే ఆల్రెడీ ఉమెన్స్ కి పిల్లలు పుట్టింటారు. సో పిల్లల్ని చూసుకోవడానికి ఇంటికాడ ఉంటారు వాళ్ళ దగ్గరికి. అలాంటి వాళ్ళ కోసం పిల్లల్ని చూసుకోవడానికి మామూలు ఒక నర్సరీ స్కూల్, ప్లే స్కూల్ లాగా, లేదంటే బేబీ సిట్టర్స్ లాగా ఈ క్రంచెస్ అనేవి పెడతారు అనమాట. సో క్రంచెస్ అనేవి ప్రొవైడ్ చేస్తే పిల్లల్ని వాళ్ళ దగ్గరకు వదిలేసి మీరు జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఇలాంటివి కూడా తీసుకొచ్చారు. ఇంకా నైపుణ్య అభివృద్ధి కోసం 25,000 మందికి 7 లక్షల రూపాయలు లోన్స్ ఇస్తారనమాట. అంటే నేను కొత్తగా ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకున్నాను, నేను ఏదైనా సాఫ్ట్వేర్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఇలాంటి వాళ్ళ కోసం 7 లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తారనమాట. నెక్స్ట్ 10 lakhs లోన్ కూడా ఇస్తారు. 10 lakhs లోన్ ఎందుకు ఇస్తారంటే ఎక్కడో మనం హైయర్ స్టడీస్ చదువుకోవాలనుకున్నాం, హైయర్ స్టడీస్ చదువుకోవాలనేది విదేశాల్లో కాదు. సో మన దేశంలోనే ఏదైనా ఒక ప్రత్యేకమైన యూనివర్సిటీలోనే ఎక్కడో దగ్గర నువ్వు హైయర్ స్టడీస్ చేయాలనుకుంటే నీకు లోన్ ఇస్తారు అన్నమాట. 10 lakhs వరకు లోన్ ఇస్తారు. సో ఈ లోన్ అనేది ఈ వోచర్స్ ద్వారా ఇస్తారన్నమాట. సో ఈ వోచర్స్ ద్వారా ఇచ్చే లోను దీని మీద మళ్ళీ వడ్డీ ఉంటుంది, ఇంత పర్సెంటేజ్ వడ్డీ ఉంటుంది కదా. ఇంత పర్సెంటేజ్ వడ్డీలో ఒక సపోజ్ 10% వడ్డీ ఉంది అనుకోండి నీకు లోన్ ఇచ్చిన దాంట్లోన. సో 10% వడ్డీలోనే 3% రాయితీ ఇస్తారన్నమాట. సో నీకు 10% వడ్డీ రేట్ ఉన్నా కూడా నువ్వు 7% మాత్రమే లోన్ చెల్లిస్తావు అనమాట. ఇలాంటి స్కీమ్ కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, సోషల్ జస్టిస్. సో మానవ అభివృద్ధికి, తర్వాత సామాజిక న్యాయం కోసం కొన్ని పథకాలు తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా పూర్వోదయ అనే పథకాన్ని తీసుకొచ్చారు అనమాట. సో పూర్వోదయ స్కీమ్ అంటే మనకి తూర్పు రాష్ట్రాలు ఉంటాయి కదా, మనకి బీహార్ కానీ, జార్ఖండ్ కానీ, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఏపీ, ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఈ 5 రాష్ట్రాల్లోని యొక్క సంస్కృతిని, సంప్రదాయాల్ని పరిరక్షించి ఇక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతోనే తీసుకొచ్చారనమాట. సో పర్యాటకాన్ని అభివృద్ధి చెందాలన్నమాట. ఈ 5 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఈ 5 స్టేట్స్ లో టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ వాళ్ళ సంప్రదాయాన్ని, సంస్కృతిని అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పూర్వోదయ స్కీమ్ ని తీసుకొచ్చారు. ఈ పూర్వోదయ స్కీమ్ యొక్క మోటో ఏంటంటే వికసిత్ బి అంటే ఇక్కడ మనం అభివృద్ధి చెందాలి, తర్వాత సాంప్రదాయ నైతికంగా కూడా అభివృద్ధి చెందాలి అనేది తీసుకొచ్చారు. దీంతో పాటు అమృత్సర్, కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ ఉంటాయి కదా, ఆ ఇండస్ట్రియల్ కారిడార్ లోన గయా నోడ్ ని డెవలప్ చేయాలన్నమాట. మనకి అమృత్సర్, కోల్కతాకి మధ్యన ఇండస్ట్రియల్ కారిడార్ ఉంటుంది, అందులో ఒకటి గయా నోడ్ ఉంటుంది, దాన్ని డెవలప్ చేయాలని తీసుకొచ్చారు. దీంతో పాటు గర్ల్స్ కి, ఉమెన్స్ కి కూడా 3 లక్షల కోట్లతోన కొన్ని సదుపాయాలు కల్పించారు అనమాట. సో ఉమెన్స్ కోసము, గర్ల్స్ కోసము 3 లక్షల కోట్లు కేటాయించారు అనమాట. ఇంకా పిఎం జనజాతీయ ఉన్నత్ గ్రామీణ అభియాన్ అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఈ స్కీమ్ వచ్చేసి గిరిజనుల కోసం. సో గిరిజన ప్రజలకు 5 కోట్ల మంది గిరిజన ప్రజలకి లబ్ధి చేకూరేలా తీసుకొచ్చారు. సో 63 గ్రామాల్లోన 5 కోట్ల గిరిజన ప్రజలకి వాళ్ళని అభివృద్ధి చేసే కార్యక్రమం అనమాట. పిఎం జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ అనేది తీసుకొచ్చారు. ఇంకా ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి కదా, ఈశాన్య రాష్ట్రాలు అంటే మనకి అక్కడ అస్సాం, నాగాలాండ్, మణిపూర్ ఉన్నాయి కదా. ఈ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు 300 బ్రాంచ్లని స్థాపించింది అనమాట. సో అక్కడ ఆ 5 స్టేట్లకి బ్యాంకింగ్ సదుపాయాలు కల్పించడానికి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది 300 బ్రాంచ్లని స్థాపిస్తుంది. నెక్స్ట్ మన ఏపీకి సంబంధించి మనకి 1500 కోట్లు ఇస్తారు కదా. ఈ 1500 కోట్లు అనేవి గ్రాంట్ కాదు, ఈ 1500 కోట్లు విదేశాల నుంచి రావడానికి మీకు హెల్ప్ చేస్తామని ఈ 15,000 కోట్లు అనేది సపోర్ట్ చేస్తామంట. సో 15,000 కోట్లు ఏపీకి ఇవ్వడానికి మేము సపోర్ట్ గా ఉంటామని చెప్పారు. దీంతో పాటు పోలవరంని కంప్లీట్ చేస్తామని చెప్పారు. తర్వాత అవస్థాపన కార్యక్రమాలు, అవస్థాపన సౌకర్యాలు అంటే ఇందాక చెప్పాం కదా, అమృత్సర్, కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ లో గయా దగ్గర నోడ్ ని డెవలప్ చేస్తామని, సేమ్ ఇలాగే
వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది కదా, సో వైజాగ్ నుంచి చెన్నైకి వెళ్ళే ఇండస్ట్రియల్ కారిడార్ లోన కొప్పర్తి మనకి కడప డిస్టిక్ లో ఉంటుంది. సో కడప డిస్టిక్ లోని కొప్పర్తి నోడ్ దగ్గర డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. సో అవస్థాపన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. భవనాలు కానీ, రోడ్లు కానీ, వాటర్ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తారనమాట. దాంతోపాటు ఓర్వకల్, మా కర్నూలులో ఓర్వకల్ ఉంది కదా, సో ఓర్వకల్ దగ్గర ఇది వచ్చేసి ఓర్వకల్ అనేది హైదరాబాద్ కి బెంగళూరుకి మధ్యన ఉండేది కదా, సో ఈ ఓర్వకల్ నోడ్ కూడా డెవలప్ చేస్తామని చెప్పారు అనమాట. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ అంటే మనకి ఉత్పాదక రంగానికి సంబంధించింది. ఎంఎస్ఎంఈలు. ఎంఎస్ఎంఈ అంటే సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి ఇండస్ట్రీస్ కదా ఇవి. సో వీటి కోసము వీటికి అప్పులు ఇవ్వడం కోసం, క్రెడిట్ కోసం ఒక అసెస్మెంట్ మోడల్ ని కూడా తీసుకొచ్చింది. అంటే వీళ్ళకి అప్పులు కావాలంటే ఒక కొత్త అసెస్మెంట్ మోడల్ ని తయారు చేసింది అనమాట. దీంతో పాటు ముద్రా లోన్స్ ఉంటాయి కదా మనకి. ముద్రా లోన్స్ లోనే 3 రకాలు ఉంటాయి కదా, శిశు, కిరణ్, తరుణ్ అని. శిశులోనే మనకి 50,000 వరకు లోన్ ఇస్తారు. కిరణ్ అంటే 5 lakhs వరకు లోన్ ఇస్తారు. తరుణ్ అంటే 5 lakhs నుంచి 10 lakhs వరకు లోన్ తీసుకున్నాం కదా. ఇప్పుడు తరుణ్ ప్లస్ అని తీసుకొచ్చామన్నమాట. తరుణ్ లోనే 10 lakhs ని ఉన్న లోన్ పరిమితిని 20 lakhs వరకు పెంచారు అనమాట. సో ఇది ఒకటి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. తర్వాత యూత్ కోసము ఇప్పుడు టాప్ కంపెనీస్ ఉంటాయి కదా, టాప్ ఎంఎన్సీస్ కంపెనీస్ లోన, సో 500 కంపెనీస్ లోన యూత్ కి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ని ప్లాన్ చేస్తారన్నమాట. సో 1 కోటి మంది యూత్ కి వాళ్ళ కంపెనీస్ లోన, 500 కంపెనీల్లోన 1 కోటి మంది యూత్ కి మీరు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. 5 years ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఎవ్రీ మంత్ మీరు 5,000 పే చేయాలి వాళ్ళకి అన్నట్లు ఒకటి తీసుకొచ్చింది. సో వాళ్ళు ఎందుకు పే చేయాలంటే మామూలుగా ఒకటి ఉంటుంది అనమాట, ఆర్ఎస్. సో సిఆర్ఎస్ అనేది ఒకటి ఉంటుంది. సిఆర్ఎస్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏం చేయాలంటే మన దేశంలోన వాళ్ళ పరిశ్రమలు స్థాపించుకున్నారు కాబట్టి దేశం యొక్క సమాజ అభివృద్ధి కోసం ఎంతో కొంత సెస్సుల రూపంలోన అమౌంట్ చెల్లించాలన్నమాట. సో అది చెల్లించే బదులు మా యూత్ కి మీరు 1 కోటి మంది యూత్ ని తీసుకొని వాళ్ళకి 5 years ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇవ్వండి. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అంటే అక్కడ వాళ్ళ పని ఉంటుంది, ఆ పని ఎలా చేయాలన్న పని చేయాలి. సో ఉద్యోగులుగానే నియమించుకోవాలి, కాకపోతే ఇంటర్న్షిప్ అనమాట. దాన్ని ఏమంటారు, అప్రెంటిస్ లాగా అనమాట. సో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇప్పించండి అని చెప్తారు. సో వాళ్ళకి ఎవ్రీ మంత్ 5K ఇవ్వాలన్నమాట. అంటే 5,000 రూపాయలు ఇవ్వాలా. ఫస్ట్ మంత్ మాత్రం 6,000 రూపాయలని ప్రభుత్వమే ఇచ్చేస్తాయి. దీంతో పాటు 12 ఇండస్ట్రియల్ పార్కుల్ని డెవలప్ చేయాలి అని పెట్టుకున్నారు. సో ఇండస్ట్రియల్ పార్కుల్ని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా డెవలప్ చేయాలని పెట్టుకున్నారు. దీంతో పాటు క్రిటికల్ మినరల్స్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఇంకా ఎంఎస్ఎంఈల కోసం ఏవైనా లిటిగేషన్స్ కానీ ఇవి ఉంటాయి కదా, గొడవలు ఉంటాయి కదా, సో వీటిని పరిష్కరించుకోవడం కొత్త న్యాయస్థానాన్ని, కొత్త ట్రిబ్యునల్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీంతో పాటు నెక్స్ట్ అర్బన్ డెవలప్మెంట్ అంటే పట్టణాల్లోన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయంటే స్టాంప్ డ్యూటీలని తగ్గించాలి. సో స్టాంప్ డ్యూటీలు అనేవి మనకి కేంద్రం విధించి రాష్ట్రాలు వసూలు చేసుకునే పనులు కాబట్టి వీటిని మామూలుగా స్టాంప్ డ్యూటీలు పట్టణాల్లో ఎక్కువ ఉంటాయి. సో పట్టణాల్లో ఎక్కువ ఉండే స్టాంప్ డ్యూటీలని తగ్గించాలని మేము రాష్ట్రాలకు సూచిస్తాం. సో ఒకవేళ ఆడవాళ్ళు ఏదైనా ల్యాండ్ కొన్నా అమ్మినా వాళ్ళ మీద స్టాంప్ డ్యూటీలు తగ్గించాలి అని రాష్ట్రాలకు చెప్తామని చెప్పారు. దీంతో పాటు వారపు సంతలు, ఎవ్రీ వీక్ వారం సంతలు జరుగుతాయి కదా, సో ఆ సంతల్ని ఒక 100 cities లోన సంతల్ని ఏర్పాటు చేస్తాము, వీక్లీ సంతల్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో దీని ద్వారా స్ట్రీట్ ఫుడ్స్ కానీ, లేదంటే వీధి వ్యాపారులకు కానీ, లేదంటే వీళ్ళకి లాభం చేకూరడంతో పాటు అందుబాటులో ధరలు ఉంటాయి అనమాట. సో అందుబాటులో ధరలు ఉండేలాగా తీసుకొస్తామని చెప్పారు. దీంతో పాటు 30 లక్షలకు పైగా జనాభా ఉన్న 14 పెద్ద నగరాల్లోన రవాణా సదుపాయాలు, రోడ్లు కానీ ఇలాంటి వాటిని డెవలప్ చేస్తామని చెప్పారు. దీంతో పాటు 100 పెద్ద నగరాల్లోన వాటర్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటివి చేద్దామని చెప్పారు. సో వాటర్ మేనేజ్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్ ఇవి ఉంటాయి కదా, సో 100 పెద్ద నగరాల్లోనే వాటర్ మేనేజ్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్ ఇవి చేసి వాటర్ని ప్యూరిఫై చేసి కొంచెం లేక్స్ ఉంటాయి కదా మనకి, సరస్సుల్ని అభివృద్ధి చేస్తాం. వాటి వల్ల చుట్టుపక్కల వ్యవసాయం కూడా అభివృద్ధి అయ్యేలా చేస్తామన్నట్లు తీసుకొచ్చారు. నెక్స్ట్ ఈ పట్టణాల్లో ఉండే వాళ్ళ కోసం పిఎం ఆవాస్ యోజన అర్బన్ అంటే పట్టణాల్లో ఉండే వాళ్ళ కోసం ఇల్లు హౌస్ ని ప్రొవైడ్ చేయడం కోసం దీన్ని తీసుకొచ్చారు. సో 1 కోటి మంది పట్టణ పేదలకు ఇల్లు కల్పించే ఉద్దేశంతోనే దీన్ని తీసుకొచ్చారన్నమాట. పిఎం ఆవాస్ యోజన 2.0 అర్బన్ కు మాత్రమే. సో పిఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0 భాగంగా 1 కోటి మంది పట్టణ పేదలకి ఇల్లు కల్పిస్తారన్నమాట. దీని బడ్జెట్ అయితే 10 లక్షల కోట్లు. సో 10 లక్షల కోట్లు పట్టణంలోని పేదలకి ఇల్లు కల్పించడానికి తీసుకొచ్చారు. దీంతో పాటు అద్దె ఇంట్లో ఉంటారు కదా, సో అద్దె ఇంట్లో ఉండే వాళ్ళ కోసం కూడా ఒక ఫ్రేమ్ వర్క్ ని ఏర్పాటు చేస్తున్నారు అనమాట. సో పారదర్శకంగా ఉండడానికి. నెక్స్ట్ ఎనర్జీ సెక్యూరిటీ.
ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఇది మామూలు శక్తి రంగానికి సంబంధించింది. సో శక్తి రంగానికి కూడా ఒక విధానాన్ని తీసుకొచ్చారన్నమాట. ఇంతవరకు మనకి అణు విద్యుత్కి వస్తే అణు విద్యుత్ అనేది మనకి ఓన్లీ ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే చేపట్టాలన్నమాట. కాకపోతే ఇక్కడ నుంచి ఏం చేశారంటే అణు విద్యుత్లోన ప్రైవేట్ రంగానికి కూడా భాగస్వామ్యం కల్పించారు. చిన్న చిన్నవి మళ్ళీ పెద్ద పెద్ద స్థాపించడానికి లేదు, చిన్న చిన్న అణు విద్యుత్ కేంద్రాలు స్థాపించడానికి ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగ భాగస్వామ్యం కూడా తీసుకుంటుంది అనమాట. సో అణు విద్యుత్ యొక్క పరిశోధనకి అభివృద్ధి చేయడానికి ప్రైవేట్ రంగాన్ని కూడా భాగస్వామ్యంగా చేసుకుంటుంది, అంతే తప్ప వాళ్ళకి ఇవ్వట్లేదు. సో భాగస్వామ్యంగా తీసుకుంటుంది అనమాట. తర్వాత ఎన్టీపీసీ బిహెచ్ఎల్ తెలుసు కదా, బేల్ ఎన్టీపీసీ తెలుసు కదా, ఈ రెండు కలిసి ఒక థర్మల్ ప్లాంట్ ని స్థాపించడానికి తీసుకొచ్చారు. సో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ ని స్థాపించడానికి తీసుకొచ్చారు. సో అడ్వాన్స్డ్ అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ల స్థాపనకి తీసుకొస్తున్నారు అన్నమాట దీన్ని. ఇంకా ఉద్గార రహిత ఇంధన వనరులను వాడే ఎంఎస్ఎంఈలకు, ఇప్పుడు ఎంఎస్ఎంఈలు ఉంటాయి కదా చిన్న చిన్న పరిశ్రమలు, ఆ చిన్న చిన్న పరిశ్రమల్లోన ఈ కాలుష్య ఉద్గారాలు లేకుండా ఉంటే వాటికి ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. ఇంకా పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన అనేది ఇది సోలార్ పవర్ కి సంబంధించిందండి. సో కోటి ఇళ్ళకి 300 యూనిట్లకు సేవ్ చేయడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నమాట. ఈ పథకం ద్వారా కోటి గృహాలకి 300 యూనిట్ల యొక్క కరెంట్ ని ఫ్రీగా ఇచ్చే ఉద్దేశంతో తీసుకొచ్చారు. దీనికి 1.28 crores మంది అప్లై చేసుకున్నారంటే ఇప్పటి వరకు. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అంటే మనకి అవస్థాపన సౌకర్యాలు అంటారు కదా, సో మూలధన వ్యయం అనేది ఎక్కువగా దీని మీదే పెడతారు కదా. సో మూలధన వ్యయం వచ్చేసి ఎంత మనకి 11,11,111 కోట్లు కదా. సో ఇంత వ్యయంతోనే ఏం చేస్తారంటే మామూలుగా రాష్ట్రాలకి లోన్లు ఇస్తారు అనమాట. 1.5 లక్షల కోట్లని వడ్డీ రాత లోన్లుగా ఇస్తారన్నమాట. రాష్ట్రాలకి లోన్లు ఇస్తారన్నమాట కేంద్ర ప్రభుత్వం. ఇవి దీర్ఘకాలిక లోన్లు, వీటిని వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు, అసలు కట్టేస్తే చాలు, అలా లోన్స్ ఇస్తారన్నమాట. దీంతో పాటు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, ఇవి గ్రామ్ సడక్ యోజన అనేది తెలుసు కదా మనకి, వాజ్పేయి టైంలో అనుకుంటా, ఆ టైంలో వచ్చిన పథకం ఇది. సో ఎక్కడ మారుమూల గ్రామాలకు కూడా రోడ్స్ ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకము. దీని ద్వారా 25,000 గ్రామాల్లోన ఎటువంటి వాతావరణాన్ని తట్టుకునే విధంగా రోడ్లు నిర్మించడము. దీంతో పాటు ఇరిగేషన్, ఫ్లడ్ మేనేజ్మెంట్, ఫ్లడ్ మిటిగేషన్. సో ఎక్కడైనా వరదలు అలాంటివి ఉంటాయి కదా, సో ఆ వరదల్ని ముందే అడ్డుకోవడానికి, తర్వాత వచ్చినప్పుడు వాటి కోసము అవస్థాపన సౌకర్యాలు కల్పించడం కోసం తీసుకొచ్చారు. సో వరదల యొక్క ఉపశమనానికి, వరదల వల్ల వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఆర్థిక సహాయంగా 11,500 కోట్లు తీసుకొచ్చారు. సో ఈ 11,500 కోట్లు అనేది ఒకటేసారి కాదు, ఇప్పుడు కోసి మేచి ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది బీహార్లోనే, అలాంటి ప్రాజెక్టు కోసము ఈ 11,500 కోట్లు అనేవి తీసుకొస్తారన్నమాట. సో ఈ వరదల వల్ల ప్రభావితమయ్యే రాష్ట్రాలు ఉంటాయి మనకి, అస్సాం కానీ, సిక్కిం కానీ, ఉత్తరాఖండ్, ఇవి వరద వల్ల ఎక్కువ ప్రభావితమయ్యే రాష్ట్రాలు. సో వీటికి సహాయం చేయడానికి 11,500 కోట్లు కేటాయించింది. దీంతో పాటు హిమాచల్ ప్రదేశ్ లోన రీసెంట్ గా ఫ్లడ్స్ ఎక్కువ వచ్చాయి కదా, సో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడ మొత్తం అన్ని తుడిచిపెట్టుకుని పోయినాయి, వాళ్ళకి పునరావాసం కల్పించడానికి మేము కేటాయింపులు చేస్తామని చెప్పారు. దాంతో పాటు టూరిజం ని డెవలప్ చేయాలని చెప్పారు. మనకి విష్ణుపద్, మహాబోధి టెంపుల్స్ ఉన్నాయి. సో విష్ణుపద్ టెంపుల్, మహాబోధి టెంపుల్, ఈ టెంపుల్ కారిడార్ ని డెవలప్ చేస్తామని చెప్పారు. రాజగిరి తెలుసు కదా మనకి, రాజగిరి అంటే బీహార్ లో ఉంటుంది. ఇంతకుముందు మగధ సామ్రాజ్యంలోనే వాళ్ళ రాజధాని అని చెప్పుకున్నాం కదా. సో ఆ రాజగిరిని నలంద యూనివర్సిటీ రీసెంట్ గా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు కదా, ఆ నలంద యూనివర్సిటీ, వీటన్నిటిని డెవలప్ చేస్తామని చెప్పారు. దీంతో పాటు ఒడిస్సాకి పర్యాటక రంగంలో అభివృద్ధి చెందడానికి సహాయం చేస్తామని చెప్పారు అనమాట. ఇంకా ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఇదొకటి. సో కొత్తగా ఏవైనా ఇన్వెంట్ చేసే వాళ్ళకి, రీసెర్చ్ చేసే వాళ్ళకి కొన్ని సదుపాయాలు కల్పించారు. అదేంటంటే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ ని ఏర్పాటు చేస్తారు. ఒక ఫండ్ ని ఏర్పాటు చేస్తారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం, ఒక ఫండ్ ని ఏర్పాటు చేస్తారన్నమాట. 1,00,000 కోట్లతోనే ప్రైవేట్ ఆర్గనైజేషన్ స్థాపిస్తారంట. ఇంకా స్పేస్ కోసం, మనకి స్పేస్ టెక్నాలజీ ఉంది కదా, స్పేస్ టెక్నాలజీ కోసం 10,000 కోట్ల ఆర్థిక సాయం చేస్తారు. ఈ 1,000 కోట్ల ఆర్థిక సాయం అనేది స్టార్టప్స్ పెడతారు కదా, సో స్పేస్ కి సంబంధించి ఆ స్టార్టప్స్ పెడితే వాళ్ళ కోసము ఈ ఆర్థిక సహాయాన్ని కల్పిస్తారు అన్నమాట. నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే రాబోయే జనరేషన్ కి మన విధానాలు ఏమున్నాయంటే పట్టణ, గ్రామ, భూ ఆధార్, సో ల్యాండ్ రిఫార్మ్స్ గురించి ఇంతకు ముందే చెప్పాం కదా. సో పట్టణంలోన, గ్రామంలోన ఉండే భూమి యొక్క రికార్డ్స్ అన్నిటిని డిజిటలైజ్ చేస్తారనమాట. సో జిఎస్ఐ మ్యాపింగ్ చేస్తారు. సో ఇది గ్లోబల్ మ్యాపింగ్ చేస్తారన్నమాట. సో గ్లోబల్ సర్వీస్ అండ్ సంథింగ్ ఏదో ఉంటుంది. సో డిజిటలైజ్ చేస్తారు, మొత్తం మ్యాపింగ్ చేసి ఎవరి సరిహద్దులు ఎంతవరకు, ఏ భూమి ఎంతవరకు ఉంది. సో ఇక్కడ భూ ఆధార్ని భూమి యొక్క రిజిస్టర్ తోన, ఫార్మర్ యొక్క రిజిస్టర్ తోన
టైఅప్ చేస్తారనమాట. సో ఇక్కడ మనకి మన ఆధార్ కార్డు కొడితే మన డీటెయిల్స్ ఎలా వస్తాయో భూ ఆధార్ కొడితే భూమి యొక్క డీటెయిల్స్ అలా వచ్చేలాగా కొత్త కార్యక్రమం తీసుకొచ్చారనమాట. దీంతో పాటు నేషనల్ పెన్షన్ స్కీమ్ వాత్సల్య అనే స్కీమ్ తీసుకొచ్చారు. వాత్సల్య అంటే చిన్నపిల్లల కోసం అండి. మనకి మన ఏజ్ వాళ్ళకి అనుకోండి, ఒక 20+ ఉన్న వాళ్ళ కోసం మనము పెన్షన్ స్కీమ్ ని ఇప్పటి నుంచే అమౌంట్ ని పెన్షన్ స్కీమ్ కోసం మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు. సో ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తే మనం రిటైర్ అయిపోయిన తర్వాత మనకి పెన్షన్ అనేది వస్తుంది. సో పిల్లలకి ఇప్పటి నుంచే ఇన్వెస్ట్ చేయడం కోసం కూడా ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అదే ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్. సో మైనర్స్ కోసం పెద్దలు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ట్యాక్స్ ప్రపోజల్స్. ఇవన్నీ 9 చెప్పుకున్నాం కదా. ఈ 9 మేజర్ గా మనకి బడ్జెట్ లో ఉండే అంశాలు. దీంతో పాటు మనకి ట్యాక్స్ ని కూడా కొంచెం తగ్గించడం, పెంచడం ఇలాంటివి చేస్తారనమాట. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. 1961 లో తీసుకొచ్చారు ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో కొంచెం లిటిగేషన్స్ ఉన్నాయని చెప్పారు. సో వీటిని రివ్యూ చేస్తామని చెప్పారు అనమాట. ఇంకా టీడీఎస్ సింప్లిఫికేషన్. మనకి టీడీఎస్ అంటే మన యొక్క డిపాజిట్లు ఉంటాయి కదండి, ఆ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ ఉంటుంది కదా, ఆ వడ్డీ మీద మళ్ళీ వడ్డీ వేస్తారు అనమాట. సో ఆ వడ్డీ మీద వాళ్ళు ట్యాక్స్ కట్ చేసుకుంటారు. అలా కట్ చేయకుండా ఉండడానికి సింప్లిఫికేషన్ చేయడానికి ఒక టీడీఎస్ సింప్లిఫికేషన్ అనే దాన్ని కూడా తీసుకొచ్చారు. సో చేస్తామని చెప్పారు అనమాట. ఇంకా ట్యాక్స్ లిటిగేషన్ ఏవైనా విధానాలు ఉంటే వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్పారు. దీంతో పాటు కొన్ని వాటి మీద కస్టమ్స్ ని రద్దు చేశారనమాట. సో కస్టమ్స్ సుంకాలు మనం చదువుకున్నాం కదా పన్నుల్లోన. సో అవన్నీ చదువుకున్నందుకు మనకి ఈజీ అయిపోతుంది ఇక్కడ. సో కస్టమ్స్ సుంకాలని కొన్ని ప్రొడక్ట్స్ మీద తగ్గించారనమాట. కొన్ని వస్తువుల మీద కస్టమ్స్ సుంకాలని తీసేశారు. వేటి మీద తీసేశారంటే మనకి క్యాన్సర్ మెడిసిన్స్ కి వాడే 3 రకాల మెడిసిన్స్ మీద కస్టమ్స్ సుంకాలని తీసేశారు. దాంతోపాటు మొబైల్ యొక్క పరికరాలు, మొబైల్ బ్యాటరీస్, మొబైల్ పరికరాలు ఉంటాయి కదండి. సో మొబైల్ సంబంధించిన పరికరాల మీద కూడా ఈ కస్టమ్ డ్యూటీని 15% తగ్గించారనమాట. ఇంకా బంగారం, వెండి పైన 6% కస్టమ్ తగ్గించారు. ప్లాటినం పైన కూడా, ప్లాటినం ఉంటుంది కదా, బంగారం వెండితో పాటు మనకి ప్లాటినం ఉంటుంది, ఆ ప్లాటినం మీద 6.5% తగ్గించేశారు. ఇంకా చేపలు, రొయ్యలు వీటి కోసం మేత ఉంటుంది. వీటికి చేపలకి రొయ్యల కోసం ఫుడ్ ని వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు కదా, సో వాటి మీద కూడా 5% తగ్గించారు. ఇంకా సోలార్ సెల్స్, సోలార్ ప్యానెల్స్ మనం దిగుమతి చేసుకుంటాం కదా, వీటిపైన కూడా కస్టమ్స్ సుంకాలని తీసేశారనమాట. ఇంకా 5 క్రిటికల్ మినరల్స్ ఉంటాయి కదా, సో కొంచెం కాస్ట్లీ మూలకాలు ఉంటాయి కదండి, వాటి మీద కూడా కస్టమ్ డ్యూటీని తీసేశారనమాట. దీంతో పాటు స్టాక్ మార్కెట్ కి సంబంధించి షార్ట్ టైం లాభాలు ఉంటాయి కదండి, తక్కువ టైంలోనే ఎక్కువ రాబడి వచ్చిన వాళ్ళలో 20% అనేది పెంచారన్నమాట. ట్యాక్స్ పెంచారు ఇక్కడ. సో ఇక్కడ 20% ట్యాక్స్ పెంచారు. లాంగ్ టర్మ్ లాభాల మీద 12% అనేది ట్యాక్స్ పెంచారు. సో ఇంతకు ముందు 15% ఉన్నింది, ఇప్పుడు 20% చేశారు. ఇంతకుముందు 10% ఉన్నింది, ఇప్పుడు 12.5% చేశారు అనమాట. దీంతో పాటు ఇంతకుముందు 1,00,000 సంపాదిస్తే వాళ్ళకి మినహాయింపు ఉండేది. ఇప్పుడు 1,25,000 సంపాదించినా కూడా వాళ్ళకి ట్యాక్స్ మినహాయింపు అనేది ఉంటుంది అనమాట. దీంతో పాటు కొంచెం అప్పుడిప్పుడే స్టార్ట్అప్స్ పెట్టింటారు కదా, ఆ స్టార్ట్అప్స్ కంపెనీల మీద కూడా ఏంజిల్ ట్యాక్స్ అనేది ఉంటుందండి. ఆ ఏంజిల్ ట్యాక్స్ కూడా రద్దు చేసేసారు. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయండి. సో మీకు 0 నుంచి 3 లక్షలు సంపాదిస్తే ఇంత ట్యాక్స్, 3 లక్షల నుంచి 7 లక్షలు సంపాదిస్తే ఇంత ట్యాక్స్ అన్నట్లు మనకి ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి. ఈ ట్యాక్స్ స్లాబ్స్ ని తగ్గించారనమాట. సో 3 లక్షల వరకు సంపాదిస్తే నీ మీద ట్యాక్స్ లేదు, అంటే సంవత్సరానికి 3 లక్షలు సంపాదిస్తే నీకు ట్యాక్స్ లేదు. సంవత్సరానికి 3 లక్షల నుంచి 7 లక్షలు సంపాదిస్తే నీకు 5% ట్యాక్స్. 7 లక్షల నుంచి 10 లక్షల వరకు సంపాదిస్తే 10% ట్యాక్స్ ఉంటుంది. 10 lakhs నుంచి 12 lakhs సంపాదిస్తే 15%. ఇలా 15 lakhs కంటే ఎక్కువ సంపాదిస్తే నువ్వు ఇయర్లీ 30% ట్యాక్స్ కట్టాలి అని చెప్పారు. సో ఇలా ట్యాక్స్ ని మాడిఫై చేయడం ద్వారా 17,500 వరకు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంతకుముందు వేరే ట్యాక్స్ స్లాబ్ ఉండేది, ఇప్పుడు మార్చారు అనమాట దీన్ని. ఇంకా ఆదాయ వనరులు, మనకి బడ్జెట్ చెప్పుకున్నాం కదా. సో మనకి ఇంత బడ్జెట్ చెప్పుకున్నా, అంత బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది? సో మనకి 48,20,512 కోట్లు అనేది వచ్చిన బడ్జెట్ అని చెప్పుకున్నాం కదా. సో ఇవి ఎక్కడి నుంచి వస్తాయి మనకి అంటే 27% అప్పుల ద్వారానే వస్తాయండి. సో విదేశాల నుంచి, విదేశీ సంస్థల నుంచి తెచ్చుకొచ్చాం కదా, సో అప్పుల ద్వారానే 27% మనకి ఆదాయం ఉంది. ఆదాయం కాదు, అది అప్పే. సో అప్పును కూడా మనం ఆదాయం లాగా చెప్పుకుంటాం కదా. సో అప్ అనేది 27% తీసుకొచ్చారు. 19% అనేది ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది. సో జిఎస్టీ నుంచి 18% వస్తుంది. ఇంకా రుణేతర రాబడి, మామూలుగా డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకున్నాం కదా. సో ఏదైనా కంపెనీ ప్రైవేట్ కంపెనీకి గవర్నమెంట్ కంపెనీని ప్రైవేట్ కంపెనీ పరం చేయాలంటే మనం డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా 1% వస్తుందంట. కస్టమ్స్ సుంకాల ద్వారా 4% వస్తుంది. కార్పొరేట్ ట్యాక్స్ గురించి కూడా చెప్పుకున్నాం కదా. సో కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా 17% వస్తుంది. ఎక్సైజ్ సుంకాల ద్వారా 5% వస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ ఖర్చులు అండి.
ఈ ఖర్చులు అంటే మనకి ఇప్పుడు బడ్జెట్ పెట్టుకున్నాం కదా, ఈ బడ్జెట్లు ఎవరెవరికి ఎంత కేటాయింపులు ఉన్నాయంటే వడ్డీ చెల్లింపులు మనం తీసుకొచ్చుకున్నాం కదా, పైన అప్పులు అనేవి 27% ఉన్నాయి కదా, సో అప్పులకి వడ్డీనే 19% చెల్లించారనమాట. ఇంకా కేంద్రం యొక్క పథకాలకి 16% కేటాయించారు. సబ్సిడీలకి కొన్ని సబ్సిడీలు ఇస్తారు కదా ప్రభుత్వము, వాటికి 6%, రక్షణ కోసం 8%, పెన్షన్స్ కోసం 4%, రాష్ట్రాలకి 21%, ఇంకా ఆర్థిక సంఘం కొన్ని సూచనలు ఇస్తారు కదా, సో ఆర్థిక సంఘం చెప్పిన దాని ప్రకారం 9%, కేంద్రం సపరేట్ పథకాలు ఉంటాయి కాబట్టి వాటికి 8%, ఇంకా మిగిలిన వాటికి 9% అనేవి కేటాయించారు అనమాట. ఇంకా రంగాల వారుగా ఏ రంగానికి ఎంత కేటాయించారు అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. దీంతో పాటు కొన్ని పథకాలకు కూడా లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఎంత కేటాయించారని కూడా చెప్పాము. ఇక్కడ మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ MGNRE ప్రోగ్రామ్ కోసం లాస్ట్ ఇయర్ 60,000 ఖర్చు పెడితే ఈ సంవత్సరం 86,000 ఖర్చు పెడతారు అనమాట. ఇట్లా ఇంకా R&D ప్రాజెక్ట్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారు, ఫార్మా కంపెనీలకి ఎంత ఖర్చు పెట్టారు, సోలార్ పవర్ కోసం ఎంత ఖర్చు పెట్టారు, తర్వాత IDA స్కీమ్ కోసం ఎంత ఖర్చు పెట్టారు, ఇవన్నీ చెప్పేసుకుందాం. తర్వాత రెవెన్యూ ఆదాయం ఉంది కదా, రెవెన్యూ ఆదాయం మనకి 31 లక్షల కోట్లు ఉంది కదా, సో 2022లో ఎంత ఉండింది, తర్వాత 2023లో ఎంత ఉంది, మొదట్లో ఎంత ఉంది, లాస్ట్ లో ఎంత ఉంది, 2023 తర్వాత 2024లోన ఇప్పుడు ఎంత ఉంది. ఇవి లక్షల కోట్లు అనమాట. ఇక్కడ 23 లక్షల కోట్లు, 26 లక్షల కోట్లు, 27 లక్షల కోట్లు ఉంది కదా, సో అప్పటికి ఇప్పటికి ఎంత పెరిగింది కంపారిజన్ అండి. లాస్ట్ 2022లో కంపారిజన్, 2023లో రెండు ఉంటాయి. ఫస్ట్ ఎస్టిమేషన్ ఉంటుంది, తర్వాత ఫైనల్ అని ఒకటి ఉంటుంది. సో ఫైనల్ ఎస్టిమేషన్ కి రెండుకి సంబంధించి రెవెన్యూ ఆదాయం, తర్వాత మూలధన ఆదాయం ఎంత పెరిగింది ఎంత తగ్గింది, రెవెన్యూ వ్యయం లాస్ట్ 2020 నుంచి ఎంత పెరిగింది ఎంత తగ్గింది, తర్వాత మూలధన వ్యయం ఎంత పెరిగింది ఎంత తగ్గింది అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాను. ఇదండి మనకి బడ్జెట్. సో మొత్తం అయిపోయింది ఇప్పటి వరకు. సెకండ్ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా మిస్ చేసినా, సెకండ్ యూనిట్ కి సంబంధించి మొత్తం మీద ఏమైనా స్కిప్ చేసినా, లేదంటే ఏమైనా అర్థం కాకపోయినా ఒకసారి కామెంట్ చేయండి. ఏదైనా తప్పు చెప్పినా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీనికి సంబంధించిన నోట్స్ అయితే ఉంది, ఇది పెయిన్ నోట్స్. కావాలనుకుంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. అంతే. రేపైతే థర్డ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం.